కొన్ని విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి, నిజమే. కొన్ని విషయాలు కలవరానికి గురి చేస్తాయి. కొన్ని రోగాలు కలవరానికి గురి చేస్తాయి. అప్పుల బాధలు కలవరానికి గురి చేస్తాయి. కొన్ని నిందలు భయానికి గురి చేస్తాయి, కలవరానికి గురి చేస్తాయి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు నీతి నిమిత్తము నిలబడుతున్నప్పుడు, నీతి నిమిత్తము శ్రమ పడుతున్నప్పుడు, నువ్వు నీతి కొరకు జీవిస్తున్నప్పుడు, ఒకవేళ నీకు శ్రమ కలిగినా నువ్వు భయపడవద్దు, కలవరపడవద్దు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు మీరు ధన్యులే. ఎవరంట? ధన్యులే. మీరు ధన్యులు. నీతి నిన్ను ఎలా చేస్తుంది అంటే ధన్యులుగా చేస్తుంది. దేవుని నీతి ఎట్లా చేస్తుంది? ధన్యులుగా చేస్తుంది. అందుకే మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతి కొరకు ఏం కలిగిన వారట? ఆకలి దప్పిక గలవారు ధన్యులు. నీతి కొరకు శ్రమ పడిన వారు ధన్యులు. ధన్యుడవే, నువ్వు ధన్యురాలివే. ఆ విషయంలో నీకు ఒక శ్రమ కలిగిన, ఒక నింద కలిగిన, నేను ఎవరైనా నిందిస్తున్నా, భయపెడుతున్నా, భయానికి గురి చేస్తున్నా, దేవుడు అంటున్నాడు భయపడవద్దు, కలవరపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగుగాక.